మామూలుగా ఇప్పుడు మనం రాయలసీమ అని పిలుస్తున్నాం కదా. ఈ రాయలసీమ అనే ప్రాంతాలని 1928 సంవత్సరం కంటే ముందు దత్త మండలాలు అని పిలిచేవాడు. మీకు తెలుసో లేదో, ఇంగ్లీష్లో వచ్చేసి సీడెడ్ డిస్ట్రిక్ట్ అంటారు. సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు అప్పట్లో రాయలసీమని. ఇప్పుడు రాయలసీమ అంటున్నాం, సీడెడ్ డిస్ట్రిక్ట్స్. అంటే తెలుగులో వచ్చేసి ఏంటంటే దత్త మండలాలు. సో దత్త మండలాలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఎప్పుడంటే 1928 కంటే ముందు. సో ఎందుకు పిలిచారు? ఈ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి ప్రెజెంట్ ఉన్నటువంటి కడప, కర్నూలు, అనంతపురము, బళ్ళారి ఈ రీజన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పిలిచేవాళ్ళు రాయలసీమ ప్రాంతాన్ని. ఎందుకు పిలిచేవాళ్ళు? ఎందుకు దత్తమండలాన్ని పిలిచారంటే, మామూలుగా బ్రిటిష్ వాళ్ళు కర్ణాటక యుద్ధాలలో టిప్పు సుల్తాన్ ఓడించడానికి బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేశారు నిజాములు. కాబట్టి దత్తమండల ప్రాంతం అంతా కూడా నిజాముల కింద ఉంటుంది టిప్పు సుల్తాన్ ఓడిపోయిన తర్వాత. అయితే 1800 సో 1801 ఈ టైంలో మనకి లార్డ్ వెల్లస్లీ ఉంటాడు. సో వెల్లస్లీ వచ్చేసి గవర్నర్ జనరల్గా ఉంటాడు అనమాట. ఈయన ఒక పద్ధతి తీసుకొస్తాడు. ఆ పద్ధతి పేరు సైన్య సహకార పద్ధతి అంటారు, సబ్సిడీ అలయన్స్ అనమాట. అందులో మొట్టమొదటిగా మన దేశంలో చేరినటువంటి సంస్థానం వచ్చేసి నిజాములే అనమాట. నిజాములే జాయిన్ అవుతారు. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరము ఆ సబ్సిడీ అలయన్స్లో చేరారు కదా, వీళ్ళని రక్షిస్తూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళు. దానికి నగదు చెల్లించాలి, కొంత నగదు అనేది. ఆ నగదు బదులుగా ఈ నిజాం అనేటువంటి నిజాం అలీ ఖాన్, ఇతని పేరు వచ్చేసి నిజాం అలీ ఖాన్, బాగా గుర్తుపెట్టుకోండి. రాయలసీమని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి పర్సన్ ఇతనే అనమాట. సో నిజాం అలీ ఖాన్. సో ఇతను ఏం చేశారంటే ఈ 1805 ఆ టైంలో ఈ రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి దారదత్తం చేశాడు. అంటే దత్తత ఇచ్చాడు, ఇక నుంచి ఈ ప్రాంతం అంతా మీదే అని. అప్పటి నుంచి ఈ రాయలసీమ ప్రాంతాలను ఏమని పిలిచారంటే దత్త మండలాలు అని చెప్పేసి పిలవడం జరిగింది. దత్త మండలాలు అని చెప్పేసి పిలిచారనమాట. ఇప్పుడు అర్థమైంది కదా రాయలసీమ ప్రాంతాన్ని ఎందుకు దత్త మండలాలు పిలిచారంటే, నిజాం అలీ ఖాను ఆ ప్రాంతం మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళకి దారదత్తం చేశాడనమాట. అర్థమైందా? అయితే 1928 నుంచి దీన్ని రాయలసీమ అని గాడిచర్ల హరిశవతరావు గారు పేరు పెట్టారు. రాయలసీమ అని చెప్పేసి పేరు పెట్టారు అనమాట. సో ఇలా ఆ ప్రాంతాన్ని అప్పట్లో దత్త మండలాలు, సీడెడ్ డిస్ట్రిక్ట్స్గా పిలిచేవాళ్ళు. అవి దారదత్తం చేసింది ఎవరంటే ఇక్కడ కనిపించేటువంటి నిజాం అలీ ఖాన్.